రెండవ సమూయేలు గ్రంథంలో నుండి 13వ అధ్యాయము చదువుకుంటున్నాము. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారనునొక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కుపోయెను. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగువైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టున్నట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయిలా పడినని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నాగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్న వారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుమని చెప్పగా, ఆమె నా అన్న నన్ను అవమానపరచకుము, ఈలాగు చేయుట ఇజ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేనెక్కడ దాచుకొందును, నీవును ఇజ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయించెను. అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె నన్ను బయటకు తోసివేయుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ఒకటి ధరించిండెను. పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియవేసెను. అప్పుడు తామారు నెత్తి మీద బొగ్గు పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చెయ్యి పెట్టుకుని ఏడ్చుచుపోగా, ఆమె అన్నగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నగు అమ్నోను నిన్ను కూడినాడు గదా, నా చెల్లి నీవు ఊరకుండము, అతడు నీ అన్నే గదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట నుండెను. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడక ఊరకుండెను. గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను. 2 సంవత్సరములైన తర్వాత
ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావలెనని నీ దాసుడైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మును పిలువవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా ఎన్నగు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. అప్పుడు నీ యొద్దకు ఎందుకు రావాలనని రాజు అడుగగా, అబ్షాలోము అతని బతిమాలునందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్ష రసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పున్నప్పుడు భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపిడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా, రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదలనెక్కి పారిపోయిరి. వారు మార్గంలో ఉండగానే ఎక్కడనూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా, అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములను చింపుకొని దగ్గర నిలువబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవ్వనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండినని అతని నోట మాటను బట్టి నిశ్చయించుకొనెను. కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైనను తలచి విచారింపబడవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయనను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయిండెను. కావలి ఉన్న పనివాడు ఎదురుచూచినప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనపడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చియున్నారు, నీ దాసుడైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పెను. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గేషురు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెరూషునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతన్ని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథంలో నుండి 14వ అధ్యాయము చదువుకుంటున్నాం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానినైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజు వద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టము వచ్చినని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను, నీ దాసునైన నాకు 2 కుమారులు ఉండిరి, వారు పొలంలో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడను లేకపోయినందున వారిలోనొకడు రెండవ వాణ్ణి కొట్టి చంపెను. కాబట్టి నా ఇంట వారందరూ నీ దాసునైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాణ్ణి నప్పగించుము, తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారుని నాశనము చేతుమంచున్నారు.
అలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమేమైనను లేకుండా మిగిలిన నిప్పురవను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు, నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆగ్రహితునని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలిచునుగాక. రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగలకుండునుగాక అని రాజుతో అనగా, రాజు, ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అననేడలా వానిని నా యొద్దకు తీసుకుని రమ్ము, వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాకుండుననెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషి అగుచున్నాడు. మనమందరమును చనిపోదుము గదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాక యుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వడవగు నీతో మాట్లాడవచ్చుతిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుణ్ణి నాశనము దలిచిన వాని చేతుల నుండి తన దాస్యగు నన్ను విడిపించునేమో అనుకొంటిని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు గనుక నా ఏలిన వాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలించి ఉన్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకారమగునని అనుకొంటినెను. రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రము మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనెను. అంతట రాజు, యోవాబు నీకు బోధించెనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణము తోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజువునగు నీ వంటి వాడొకడును లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేశాను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుట ఎందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగు సెలవిచ్చెను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తరువాత యవ్వనుడగు అబ్షలోమును రప్పింపమని అతడు సెలవీయగా, యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితునని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలనని ఉత్తరవు చేయగా, అబ్షలోము రాజదర్శనం చేయక తన ఇంటికి పోయెను. ఇజ్రాయేలులందరిలో అబ్షలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులముల ఆయను. అబ్షలోమునకు 3 కుమారులను తామారునొక కుమార్తెలను ఉండెను. ఆమె బహు సౌందర్యవతి. అబ్షలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములోనే నుండియు రాజదర్శనము చేయక ఉండగా, యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షలోము అతన్ని పిలువనంపించినప్పుడు యోవాబు రానొల్లకయుండెను. 2వ మారు అతన్ని పిలిపించినప్పుడు
పిలువ నంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గరనున్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడుగగా, అబ్షలోము యోవాబుతో ఇట్లన్నో, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి, నేనిచ్చటనే ఇండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచితిని. రాజు దర్శనము నేను చేయవలెను. నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతటా యోవాబు రాజు నొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షలోమును పిలువనంపించెను. అతడు రాజు నొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షలోమును ముద్దు పెట్టుకొనెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. మీరు చేసే లైక్ సబ్స్క్రైబర్స్ అనేక మంది చూడటానికి ఉపయోగపడుతుంది. హోసన్న బైబిల్ ఛానల్ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. మనందరికీ దేవుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.